మనలో స్వార్థము, సెల్ఫ్ సెంటర్నెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు. నాది, నా ఇష్టం, అదే వాడి పతనానికి కారణం అవుతుంది. దేవుని చిత్తానికి చాలా మంది విలువ ఇవ్వరు. దేవుడు ఏమంటాడంటే పరలోకము నీ చిత్తం పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరాలి. అంటే పరలోకంలో దేవుని చిత్తమే జరుగుతుంది, ఏ దూతల చిత్తం జరుగుతలేదు. దేవుని చిత్తమే హెడ్, ఈజ్ ద హెడ్, గాడ్ హెడ్. దేవుని ఇష్టమే జరుగుతుంది అక్కడ. లేకపోతే చిన్నదూత వచ్చి నాకు ఇది ఇష్టం అంటే అనష్టం జరుగుతలేదు. గాబ్రియల్ వచ్చి నాకు ఇది ఇష్టం అంటే అది జరగడం లేదు. దేవుడు ఏం చెప్తే అదే జరుగుతుంది. భూమి మీద కూడా అదే జరగాలని యేసు ప్రభు కోరుకోమని చెప్తూ ఉన్నాడు. అవ్వ ఆదాము దేవుడు చేసి ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు అన్నాడు మీరు పండు తినొద్దన్నాడు. సెల్ఫ్ సెంటర్నెస్ ఎక్కువైపోయింది అవ్వకి. నేను నా ఇష్టం, నేను తినొచ్చు, నాకు స్వేచ్ఛ ఉంది అనుకున్నది. పండు తిన్నది తన జీవితంలో పతనం అయిపోయింది. అంటే ఎప్పుడైతే దేవుని చిత్తానికి విధేయత చెప్పకుండా సొంత ఇష్టానికి విధేయత చెప్పారో అక్కడే వారు ప్రారంభమవుతుంది. భార్య భర్తల మధ్య గొడవ రావడానికి కారణం ఏంటి సార్? ఇది నా ఇష్టం అనే ఒక సమస్య ఎప్పుడైతే ఏర్పడిందో ఇద్దరికి తగ్గవారు. ఒక వారిలో రెండు కత్తులు ఎమ్మడలేవు. యేసు ప్రభు వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. అది దేవునికైనా కుటుంబంలో సంఘం ఏం చేయాలి? ఎఫెసీయులు రాసిన పత్రికలో అన్నాడు స్త్రీ ఏం చేయాలి? పురుషుడికి విధేయత చూపించాలి. సంఘాన్ని కలంకం లేని, మడత లేని, మచ్చలేని ఒక స్త్రీతో పోల్చాడు. అదేవిధంగా స్త్రీ పురుషుడైన క్రీస్తు ప్రభువుకి విధేయత చూపించాలి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అనేలాగా ఉండాలి. చాలా కుటుంబాల్లో కలతలు రావడానికి నా ఇష్టమే అనడానికి నీ ఇష్టం కాదు నా ఇష్టం అంటూ ఉంటాం. నీ ఇష్టం కాదు నా ఇష్టం అంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది నా ఇష్టం కాదు నీ ఇష్టం అనాలి. ఒక్కొక్కసారి భార్య భర్తల మధ్య ఇది ఎక్కువ రావడానికి కారణం బహుశా భర్త ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, లేదా భార్య కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. నువ్వు అలా పొరపాటు చేసావు కదా కాబట్టి నీకు ఇంక ఏం తెలియదు అనుకుని ఇద్దరులో ఎవరో ఒకరు అనుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు దానిలో మనకి సరైన విషయాలు అర్థమవుతాయి. కానీ దేవుని విషయంలో మాత్రం ఇటువంటి పొరపాట్లు ఉండవు. కాబట్టి భార్య భర్తల మధ్య, ఈ లోకంలో ఉన్న భార్య భర్తల మధ్య ఉన్న నీ ఇష్టం నా ఇష్టం, నా ఇష్టం నీ ఇష్టం అనే గొడవలు దేవుని ఇష్టంలో లేవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక ఇష్టాన్ని వెతుక్కున్నాడు. అది ఏమి ఇష్టం తెలుసా? దేవుని ఇష్టం. చూడండి యోహాను సువార్త 4:34 చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తొదముట్టించుటకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి భోజనం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారి భోజనం ఏంటి? రొట్టెలు తిన్నాం. అని రెండు విషయాలు చెప్తున్నాడు. నన్ను పంపిన వారి చిత్తము చేయడు, ఆయన అప్పచెప్పిన పనిని చేయడు. ఒక్కొక్కసారి చూసినామంటే కాలు చెప్తా ఉంటారు, చూసినామంటే కాలు చెప్తారు. చాలా మంది జీవితాలు అలాగే ఉంటది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన ఏమంటాడంటే నన్ను పంపిన వారి చిత్తము చేయట. మనం ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చేయడమే నా ఆహారం, ఆ పని చేయడమే నా చిత్తం, నా ఇష్టం. నాకు అంటే నీ కాస్ట్ ఆ పని చేయడానికి ఆయన శిలువ మీద మరణించాడు. చూడండి, ఆ పని చేయడానికి ఆయన ఏం చేశాడు? ఈవెన్ మరణించాడు. అంటే అంతవరకు చేయాలి ఆ పనిని. కానీ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాము? నిర్లక్ష్యంగా ఉంటాం. అప్పచెప్పబడిన బాధ్యతల్లో మనకి నమ్మకత్వం ఉండదు, అప్పగించిన పనుల్లో మనకి ఇష్టం ఉండదు. ఆయన ఆ ఇష్టం, ఇది నా ఇష్టం అనుకునేలాగా మనం పనులు చేస్తూ ఉంటాం. అది చాలా పొరపాటుని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభువా నీ ఇష్టం అని మనం అనాలి. ఇదిగో నాకు అప్పచెప్పబడిన పని అనేలా ఉండాలి. యోహాను సువార్త 8:29 కూడా చదవండి ఎవరైనా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఏం పని చేస్తారంటున్నాడు? ఏం పని చేస్తారంటున్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఇద్దరు పెళ్లి చేసి పంపించామనుకోండి,
కొని భర్తకి ఇష్టమని ఆ కూర 2 సార్లు కొంచెం 1-2 సార్లు ఉండి పడుతుందా? ఒకసారి మా డైరెక్టర్ ఒక ఆయన చెప్పారు, జాకబ్ గారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడికేమో పూరీలు అంటే ఇష్టం అంట. పూరి నార్త్ ఇండియాలో ఉంది, ఈయనకేమో పూరీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే పెళ్లి చేసుకున్న అప్పుడు అనుకున్నదంటే ఆవిడ, ఈసారి పెళ్లి చేసుకుంటే రోజు పూరీలు వండి తినేద్దామో, నా భర్త కూడా పెట్టేస్తాను అనుకున్నదంట. మొదటి రాత్రి చెప్పాడంట, పూరి తప్ప ఇంట్లో ఏదైనా వండు అన్నాడండి. ఒక్క పూరి తప్ప ఏదైనా వండు. ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అనుకున్నది, భారత ఇష్టమే నా ఇష్టం. ఇప్పటికీ ఆ ఇంట్లో పూరి ఒక్క రోజు కూడా పెనం మీద కాల్చలేదు. చూడండి. కానీ చాలా మంది ఏం చెప్తారు, నాకు ఇష్టాలు ఉండవా, నీ ఇష్టమే ఇష్టమా అని. తప్పు లేదు అలా అనుకోవడం. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఇష్టాలు ఉంటాయి, మనుషులు అంటే ఇష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఒక కుటుంబము, ఒక స్థితి మనం సరిగా ఎదగాలి అనుకుంటే ఎవరిదైనా ఒక ఇష్టంలో మనం ఎదగాలి. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు తెలుసా, నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన ఇష్టాన్ని చేస్తాను, నా సొంత ఇష్టాన్ని చేయలేదు. కొన్ని నా ఇష్టం చేస్తాను, నీ ఇష్టం నువ్వు చేసుకో అంటా ఉంటాం. ఒక ఆయన వచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటానా అన్నాడు. లేదురా నేను చేస్తాను అన్నాడు. కాదు నా ఇష్టం అన్నాడు. చేసుకోమన్నా. ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళు అనుకుంటారు. నన్ను చేసుకున్నాను ఏమంటే, అరే బాబు నేను కదా చేశాను కాబట్టి నాకు బాధ్యత ఉన్నది అనుకుంటాను. నన్ను ఎందుకు చేయలేదు కదా కాబట్టి నాకు ఎందుకు ఉండదు బాధ్యత? చాలా సార్లు ఇదే దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు. ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయనకి చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ ఆయన అన్నాడు ఆ ఇష్టాలన్నీ చంపుకున్నాడు. దేవుని కోసం మన ఇష్టాలు చెప్పుకోవాలి, మన కుటుంబం కోసం మన ఇష్టాలు కొన్ని చెప్పుకోవాలి, మన కుటుంబం బరువు కోసం మనం కొన్ని అలవాట్లను మానుకోవాలి, మన తండ్రి మన తల్లి ఇష్టం కోసం మనం కొన్ని తగ్గించుకోవాలి. నా ఇష్టం అని చెప్పేసి రోజుకో సినిమా చూడడానికి వెళ్ళిపోతే ఇంట్లో పరువు ఏమైపోద్ది? నా ఇష్టం అని చెప్పి రోడ్లలో తిరిగితే మా తండ్రి పరువు తల్లి పరువు ఏమైపోద్ది? చాలా సార్లు చాలా మంది ఏం చేస్తారంటే నా ఇష్టం అనే ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఈగోయిజంలో పెరుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు 3 విషయాలు చేశారు. ఒకటి, దేవుని చిత్తం కోసం ఆలోచించాడు. ఈ పని చేయడం దేవుని చిత్తమా కాదా అని ఆలోచించాడు. 2, దేవుని చిత్తాన్ని వెతికాడు, దేవుని చిత్తం కోసం వెతికాడు. 3, దేవుని చిత్తాన్నే బోధించాడు. ఎంత చక్కగా ఉన్నా చూడండి. 1, దేవుని చిత్తం కోసం ఆలోచించాడు. ఏంటి ఆయన ఉద్దేశం, ఏంటి ఆయనకి ఇష్టమైంది? ఈ టైంలో అంటే కొంతమంది టీనేజర్స్ ఎవరస్తులు ఉన్నారు, అక్కడికి పెద్దలు ఉన్నారు, 2 ప్రేమికులు ఉన్నారు అనుకోండి. 2 ఆలోచనలు ఏంటి ఆవిడకి ఇష్టమైంది, నా ప్రేమికురాలకి ఇష్టమైంది ఏంటి, ప్రేమికుడికి ఇష్టమైంది ఏంటి, ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నప్పటికీ చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, తనకి ఇది ఇష్టం కదా ఇది ఇష్టం కదా అని చెప్పేసి ఎంత ఖర్చు చెప్పినా సరే కొన్ని పట్టుకలు తీసి ఇస్తూ ఉంటారు. కానీ సొంత ఇష్టాలు చెప్పేసుకుంటూ ఉంటారు. అది కేవలం కొంతకాలమే. నేను చాలా సార్లు చెప్పాను, ఈ పుస్తకం దొరికితే చదవండి. తోడు జోడు, కొమ్మూరి వేణుగోపాలరావు రాశాడు తోడు జోడు అనే నవల. దొరికితే కొనేసుకుంటే 50 రూపాయలు ఎంత ఉంటుంది, అది చదవండి. అందులోని పెళ్ళైన కొత్తలో భార్య ఫ్యాన్ 5లో పెట్టిందంట, వెరీ గుడ్ అనేవాడు. తర్వాత ఇలాగా మంచి కూరలు తనకి ఇష్టమైనట్టు పర్లేదు బాగానే ఉన్నది. కొంతకాలం గడిచినప్పటికీ ఫ్యాన్ 5లో పెట్టి నాకు ఇష్టం ఉంటుంది 2లో పెట్టు అంటే ఆవిడ అన్నదంటే, నువ్వు మొన్నటి వరకు 5లో వచ్చమన్నావు, ఇప్పుడు 2లో అంటున్నావు అంటే, అప్పుడు నాకు చెప్పడానికి కుదరలేదు, ఇప్పుడు చెప్తున్నాను అంటే అప్పటి నుంచి క్లాష్ మొదలైంది, గొడవలు మొదలైంది. అంటే ఇప్పుడు ఏం డెవలప్ అయిందంటే కాలక్రమేణలో సెల్ఫ్ సెంటర్డ్నెస్, నా ఇష్టం అనేది ఇద్దరిలోనూ డెవలప్ అయింది. మొత్తానికి వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం జరిగింది. దేవునితో కూడా అలాగే ఉంటుంది. దేవుని సంఘానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చిత్తం కోసం మనం ఆలోచించాలి. ఇది నేను చేస్తా ఉన్నాను, ఈ ఆర్గనైజేషన్ పెడుతున్నాను, ఈ సంఘంలో నేను జాయిన్ అయ్యాను, ఈ సువార్త సేవ చేస్తున్నాను, ఈ చర్చిలో నేను నడిపిస్తున్నాను, ఈ విశ్వాసం నేను నడిపిస్తున్నాను, ఈ విధానమైన పనులు నేను చేపడుతున్నాను. ఇది దేవునికి ఇష్టమైందా కాదా? ఈ పనిలో నేను నమ్మకంగా ఉన్నాను లేదా? దేవుని చిత్తం కోసం వెతకాలి, దేవుని చిత్తం కోసం ఆలోచించాలి, దేవుని చిత్తం కోసం వెతకాలి. 3, దేవుని చిత్తాన్ని బోధించాలి. అదే శిష్యులకు బోధించాడు. ఏమన్నాడు?
పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరుగా అది బోధించాడు. అలాగే ప్రార్థన చేయమన్నాడు. చాలాసార్లు నా ఇష్టం అంటూ ఉంటాం. ఎందుకు అలా చేస్తాం? నా ఇష్టం అంటాం. ఇది నా ఇష్టం కాదు, నువ్వు దేవుని ఇష్టం జరిగించినప్పుడే నీ జీవితంలో ఆనందం. ఏం చేద్దంటే దేవుని ఇష్టమే సత్యము, దేవుని చిత్తమే సత్యము. అది కానీ జరిగించినప్పుడు నీ జీవితంలో ఎక్కువ ఆనందం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని ఎలా గుర్తించాడు? ఇది దేవుని చిత్తం అని ఎలా గుర్తించారు? నేను చాలాసార్లు అంటాను, ఇక్కడ ఆర్గనైజేషన్ పెట్టడం దేవుని చిత్తం, ఇక్కడ స్కూల్ పెట్టడం దేవుని చిత్తం అంటాను. నేను ఎలా గుర్తించాను? చాలాసార్లు మన దేవుని చిత్తాన్ని మనం గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం? నెంబర్ 1 ప్రార్థన ద్వారా గుర్తించాలి. ఎలాగా? ప్రార్థనలోనే. పని ప్రారంభించే ముందు మనం ప్రార్థన చేసుకుంటాం. మరి ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కానీ పని ప్రారంభించే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పెళ్లి చేసుకునే ముందు ప్రార్థన చేయాలి. ఒకవేళ పిల్లలు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్న ప్రార్థన చేసింది. అందుకనే గొప్ప ప్రవక్తలకు అన్నది, ఎలా పడితే అలా పిల్లలు తినేయకూడదు, ఎలా పడితే అలా పెళ్లి చేసేసుకోకూడదు, ఎలా పడితే అలా ఇల్లు కట్టేసుకోకూడదు. కొంతమంది ఇల్లు కట్టేసుకున్నారు, కానీ దాంట్లో శాంతి సమాధానం ఉండదు. పెళ్లిల విషయంలో దేవుని చిత్తాన్ని వెతకరు, లేకపోతే కుటుంబ విషయంలో దేవుని చిత్తాన్ని వెతకరు, పిల్లల విషయంలో దేవుని చిత్తాన్ని వెతకరు. దేవుని చిత్తాన్ని వెతుకు, దేవునికి ఇష్టమైన వారుగా పెంచు, అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తం కోసం ఆలోచించారు, దేవుని చిత్తాన్ని జరిగించారు, దేవుని చిత్తాన్ని శిష్యులను నేర్చుకోమని చెప్పారు. మత్తయి సువార్త 6:10. మరోసారి చదవండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటాడు? కొంతమంది అంటారు, ఇంట్లోనేనండి మీ నాటకాలు బయటకు కుదరవు అంటారు. బయటనండి మీ నాటకాలు ఇంట్లో కుదరవు అంటారు. భార్య భర్తల మధ్య గొడవ బయట ఏంటనే చేసుకోండి, కానీ ఇంట్లో కుదరదు. ఎక్కడైనా ఒకటే. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఒకటే. ఆ గౌరవం ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో అంత క్రమంగా ఉంటుంది. అఫ్కోర్స్ మానవ రీత్యా మనకు కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఆ బలహీనతలు చెప్పి సరిచేసి మళ్ళీ అధికారాన్ని కొనసాగించినప్పుడు ఆ గౌరవం ఎప్పుడు ఆ ఇంటికి అలా దొరుకుతూనే ఉంటుంది. ఇక్కడ అంటాడు, పరలోకంలో అదే అధికారం, అదే చిత్తం, అదే ఇష్టం. భూమి మీద అదే అధికారం, అదే చిత్తం, అదే ఇష్టం. ఇందులో మార్పు ఏమీ లేదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, పరలోకంలో తండ్రి నీ ఇష్టం అలా కానీ భూమి మీద నేను వచ్చాను, ఇప్పుడు నాది రాజ్యం అన్నాడు యేసు ప్రభువారు. అలాగని లేదు. ఆయన ఎవరు తెలుసా? ఇక్కడ కూడా నీ చిత్తమే అన్నాడు. అలాగే శిష్యులతో ప్రార్థన చేయించాడు. అక్కడ నీ ఇష్టం, ఇక్కడ నా ఇష్టం, అక్కడ నీ ఇష్టం, ఇక్కడ నా ఇష్టం. అటువంటిది ఏం కుదరదు. అన్ని కూడా ఒకటే ఇష్టం. అందరిది ఏంటి? ఒకటే ఇష్టం, ఒకటే చిత్తం. అది దేవుని చిత్తం. ఎప్పుడైతే దేవుని చిత్తం జరిగించామో ఆ కుటుంబంలో ఆశీర్వాదం. ఎప్పుడైతే కుటుంబంలో ఆశీర్వాదం ఉంటున్నదో అక్కడ దేవుని చిత్తం జరిగిస్తున్నారు. ఒకరి ఇష్టమే జరుగుతుంది. నీ ఇష్టమే, నా ఇష్టం, నా ఇష్టమే, నీ ఇష్టం అనేలాగా మనం జీవించాలి. బెటర్ వరల్డ్ బిగిన్స్ విత్ మీ. బెటర్ వరల్డ్ బిగిన్స్ విత్ మీ అంటే మంచి లోకం నాతోనే ప్రారంభం అవుతుంది. మంచి లోకం ఎవరితో ప్రారంభం అవుతుంది? నాతోనే, అంటే నీతోనే ప్రారంభం అవుతుంది. చెడ్డ లోకం ఎవరితో ప్రారంభం అవుతుంది? నీతోనే ప్రారంభం అవుతుంది. అవ్వ ఉన్నది, అవ్వ మంచిగా ఉన్నది, కానీ మళ్ళీ చెడ్డ లోకం ఎవరితో ప్రారంభమైంది? అవ్వతోనే ప్రారంభమైంది. మంచి లోకం ఆమెతోనే ప్రారంభమైంది, చెడ్డ లోకం ఆమెతోనే ప్రారంభమైంది. మంచి ఉదయం నీతోనే ప్రారంభమవుతుంది, చెడ్డ ఉదయం నీతోనే ప్రారంభమవుతుంది. ఎలాగంటే లేచిన వెంటనే తిడతా ఉంటే అప్పటి నుంచి ఆ రోజంతా అలాగే ఉంటుంది. లేచి నుంచి సంతోషంగా ఉన్నవనుకో, ఒక రాజు అనేవాడంటే ప్రతిదీ మంచిగా అనేవాడంట. ఒక రాజు అన్నాడంటే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే ఆ రాజు ఇలాగా ఏదో పేలుతూ ఉంటే మొత్తానికి బాణం ఏదో తేడి చిటికి వెళ్ళిపోయిందంట. ఎవరో మంత్రి అన్నాడంటే అది మన మంచికండి అన్నాడు. నాకు దెబ్బ తగిలితే మన మంచికంటావా? వేసి నేను జైల్లో అని అన్నాడు. వేసండి జైలు వేసి చేయి తగ్గిపోయింది. మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అదేంటి వేడికి వెళ్ళే సమయం వచ్చింది. రాజు
కొంతమంది అందరూ కలిసి వేటకి వెళ్తే ఇతను మనుషులు తినేవాడి దగ్గర దొరికిపోతే అందరూ ఇతను చెట్టు కట్టేశారు, రాజుగారిని చెట్టు కట్టేసి ఇంకా చెప్పేయడానికి సిద్ధపడే టైంలో మొత్తం అంతా పరిశీలన చేస్తాను. ఇక్కడ ఏడిపోయినారు. వెంటనే వాళ్ళందరూ కేకలేసారు, వద్దు 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 వద్దని. ఏంటంటే ఇంపర్ఫెక్ట్ మనిషి, అతనిలో పరిపూర్ణత లేదనమాట. ఏరిపోయింది, ఇతన్ని మనం తినకూడదు, మన దేవత శపించేస్తుంది అనేసి వదిలేశారట. అప్పుడు మంత్రి అన్న మాటలు గుర్తొచ్చినాయంట, ఇది మన మంచికే అని చెప్పేసి వెంటనే గబగబా వచ్చి మంత్రి దగ్గరికి వచ్చేసి, నిజంగా నువ్వు నాకు మేలు చేసావు ఆ రోజు, ఇది నా మంచిగా అంటే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకనే నేను జైల్లో చేశాను, నన్ను క్షమించంటే ఇది నా మంచికేనండి అన్నాడు. ఎవరా ఏంటి జైల్లో ఉండడం మంచిగా? ఇప్పుడు మళ్ళీ రాజు కోపం వచ్చింది, ఏంటి మళ్ళీ ఇది నీ మంచికేనా అంటే, అవునండి నేను మీతో ఉన్నాను అనుకో, అలా తినేసింది కదా, మిమ్మల్ని వదిలేదు కదా, ఇది నా మంచి కదా. చాలా సార్లు కష్టాలని మన మంచి కోసమే అని అనుకోవాలి. ప్రతి కష్టం దేనికోసం? మన మంచి. అందుకని బెటర్ వరల్డ్ బిగిన్స్ విత్ మీ. మంచి లోకం నాతోనే ప్రారంభమవుతుంది, చెడ్డ లోకం నాతోనే ప్రారంభమవుతుంది. మంచి బుద్ధి నాతోనే ప్రారంభమవుతుంది, చెడ్డ బుద్ధి నాతోనే ప్రారంభమవుతుంది. ఇతరులతో మంచి అనేది మనతోనే ప్రారంభించబడాలి. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా చిత్తం కాదు నీ చిత్తమే. అంత చక్కని మాట. యెషయా గ్రంథం 53:6 ఎవరన్నా చదవండి. యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన యెహోవా మనందరి దోషము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాలు ఎవరన్నా గమనించారా? ఏంటంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. గైడెన్స్ ఇస్తుంటే ఎవరికి ఇష్టం లేదు. కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తున్నారు. ఏం చేద్దా? పెళ్ళి అవుతలేదు అనుకోండి, కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారు. ఏంటి తెలుసా కౌన్సిలింగ్ సెంటర్ ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేదు? చిలక జ్యోతిష్యం. వెళ్ళిపోతుంటే ఇంకా పెళ్ళి అవుతలేదు కొంచెం చూడండి అంటే రాముడు కార్డు తెస్తారు. ఆ కార్డు తీసిన వెంటనే ఇదిగో ఇందుకేనే పెళ్ళి అవుతలేదు అని చెప్తారు. అప్పుడు ఏదో మందులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, దానాలు అంటారు. పెళ్ళి అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో కొంచెం సమస్యలుగా ఉందనుకోండి, వాళ్ళు గొడవలో జ్వరం వస్తుంది అనుకోండి, కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి సార్? ఎక్కడికి వెళ్తారు? సోది చెప్పించుకుంటారా? మీ ఊళ్ళో సోది చెప్పేవాళ్ళు ఉన్నారా? ఒక పొట్టలో కొంచెం బియ్యం వేసుకుని ఒక కర్ర పట్టుకుని వచ్చేస్తుంది. సోది చెప్తాం, సోది ఇంట్లో ఉన్నా చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరిగేది చెప్తాం. ఏంటి? అదో కౌన్సిలింగ్. పెళ్ళి అయితే కౌన్సిలింగ్, పెళ్ళి అవ్వకపోతే కౌన్సిలింగ్. అంటే పిల్లలు పుట్టకపోతే కౌన్సిలింగ్, పిల్లలు పుడితే కౌన్సిలింగ్. ఎలా పెంచాలా? కౌన్సిలింగ్. పిల్లలు పుట్టినోళ్ళు కూడా చెప్పేస్తారు ఎలా పెంచాలా అంటే, మరి అదే చెప్పేస్తూ ఉంటారు అన్ని కౌన్సిలింగ్. ప్రతి వాడు తనకి ఇష్టమైన మార్గాన్ని పోయాడు. మనం చెప్పలేమండి ఆ కుర్రాడికి అతని ఇష్టం అంటూ ఉంటారు. అతని ఇష్టం కాదు, తండ్రి ఇష్టమే జరగాలి అని మొదటి నుంచి నేర్పించాలి. ఎవరి ఇష్టం జరగాల? ఈ మధ్య మీడియా సినిమాలు మొత్తం ఉన్నాయి. అన్ని నీకు ఇష్టమేనండి, నాకు ఇష్టం లేదా అంటూ ఉంటాడు. నీకు ఇష్టమే బాబు. ఎంతవరకు నీకు ఇష్టం? కౌన్సిలింగ్ గైడెన్స్ నేను స్థిరపరిచే వరకు. తండ్రి ఇష్టం అన్నది మర్చిపోకూడదు. చాలా సార్లు సొంత ఇష్టాలకు ఎప్పుడైతే వదిలేసామో డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు పిల్లలు, మత్తు పదార్థంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నీ ఇష్టం చదువుకో అన్నాం అనుకోండి, ఒక్కడనే చదువుతారా మన ప్రాంతంలో? చదువు ఎవరైనా చదువుతారా? చదువు. ఏం చేద్దా దానికి? అందుకని అంటాడు, పొడితేనే కానీ ఎద్దు నడవదట. పొడితేనే కానీ ఎద్దు ఏం చేయదు? మామూలుగా ఉండదండి, ఇంత కర్ర ఉంటుంది, కర్రకి చిన్న ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళుతో పొడితే అప్పుడు నడుతుంది, మళ్ళీ అవుతుంది, మళ్ళీ పొడుతాడు అనమాట. మా వెనకాల పొడిచి కూడా ఉండాలి, మన వెనకాల లేకపోతే నడవలే. చాలా సార్లు సంఘాల్లో ఏం జరుగుతుందంటే వెనకాలన్నీ పొడవలసి వస్తా ఉన్నది. ఏమమ్మా, ఏంటమ్మా, ఏంటి, అది ఇది అని. ప్రతి వాడు తనకి ఇష్టమైనట్టుగానే జీవిస్తున్నాడు. ఎవరైనా దేవునికి ఇష్టానికా? అందుకనే నీ పొరపాట్లన్నీ యేసు ప్రభు మీద పండి, ఆయన నీ పాపాలన్నీ ఆయన మీద పండి. 2 కొరింథీ 5:21 చూడండి ఒకసారి.
ఆ, మనం ఆయన మందు ఆ. నేను నీతి అన్నట్టు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. చూడండి, ఎందుకండి మన కోసం ఆయన పాపంగా చేశాడు, మన కోసమే ఆయన పాపి అయిపోయాడు. మత్తయి సువార్త 27:46 వచ్చింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని, ఆ మాటకు నా దేవా నా దేవా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన భూలోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని వెతికాడు, దేవుని చిత్తాన్ని అనుసరించాడు, దేవుని చిత్తాన్ని బోధించాడు. కానీ మనుషులు ఏం చేశారు? ఆఖరికి మళ్ళీ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేసి. అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టం. చూసారా, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే. చెయ్యి పట్టుకోవాలనుకుంటే దేవుని ఇష్టం, చెయ్యి విడిచిపెట్టాలంటే దేవుని ఇష్టం. ఆయన అంటాడు 106వ కీర్తన అనుకుంటాను, చాలా చక్కగా ఉంది. తుఫాను పుట్టించువాడు ఆయనే, తుఫాన్ని ఆయన ఇష్టం. ఎందుకు పుట్టించావు అంటే మనకు తెలియదు, ఎందుకు పుట్టించావంటే మనకు తెలియదు. నేను నిన్న సాక్ష్యం చెప్పాను పాస్టర్ గారి పిల్లలు. మేము అమెరికా వెళ్ళేటప్పుడు దాని ముందు రోజు ఫ్లైట్ ఆగిపోయింది, దాని ముందు రోజు ఫ్లైట్ ఆగిపోయింది. మళ్ళీ ఏమైంది? వాల్కెనో పగిలిపోయింది. అన్ని అద్భుతాలు చేసి దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఐగుప్తిలో నుండి దేవుడు తన ప్రజల్ని ఊరిని రప్పించలేడా బయటికి, 10 అద్భుతాలు చెయ్యాలి అక్కడ. ఒక్కసారి రండి అంటే ఎలాగంటే మొత్తం అందరూ వచ్చేస్తారు కదా, 10 చేయాల్సిన పనే వచ్చింది. దేవుడు తన శక్తిని కనుపరిచి ప్రజలలో ఆయన మహిమ పొందాలని మా జీవితంలో తిరిగి ఆయన అద్భుతం చేశాడు. సృష్టిలో ఒక విధ్వంసం కలిగింది, వాల్కేనో పగిలింది, అగ్నిపర్వతం పగిలింది. అయినప్పటికీ దేవుడు అన్నాడు, నిన్ను క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చి వాడిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ రాకపోకలేని యెహోవా నీకు దేవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మీయంగా నలిగిపోతా ఉన్నాడు. స్పిరిచువల్ సఫరింగ్ వాజ్ ప్రైమరీ. అతని యొక్క ఆత్మీయంలో నలిగిపోతా ఉన్నాడు తన ప్రజల కోసం. ఒకసారి చూద్దాం యేసు ప్రభు వారు ఎలా మదనపడ్డాడో, బాధపడ్డాడో. చూడండి, మార్క్స్ వార్త 14:35 వచ్చిన. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని. చాలండి. ఆయన ఏం చేశాడు? శిష్యులందరితో కలిసి వెళ్ళాడు. మేము ఇక్కడ ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఆయన వెళ్ళిపోయి ఎలా పడిపోయాడో మీరే ఊహించండి. ఇప్పుడు కసబ్ పరిస్థితి ఎలాగా ఉంది? కసబ్ తెలుసా? కసబ్ కాదు, ముంబై పేరులో తాజ్ హోటల్ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అంత కలుపుకోటకుండి ఎవడో చూడలేదు. అతని జీవిత చరిత్ర రాసినప్పుడు ఒకే ఒక మైండ్ అతని మనసులో ఉంది. బ్రెయిన్ వాష్ చేశారు. ఏంటి? గో అండ్ కిల్, వెళ్ళిపోయి చంపు అంతే. ఇప్పుడు అతను కలిపితే వెళ్ళిపోయి చంపు. తర్వాత ఒకసారి 10 మంది చెప్పేసి తను చచ్చిపోతాడని మాట్లాడతాడు. ఇప్పుడు అతను మళ్ళీ ఆ ట్రాన్స్ నుండి బయటకు రప్పించాడు. ఇప్పుడు అతను ఏడుస్తున్నాడు. మళ్ళీ అతను ఉరిశిక్ష పెట్టారు. ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటా ఉన్నాడు, ముంబైలో కోర్టుకి అప్లై చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఒకే కోర్టు ఎలా పడుతున్నాడు, ఇప్పుడు ఎలా ఏడుస్తాడో ఒకసారి ఆలోచించాడు. తన తండ్రి, తన పిల్లలు, తన మీద ఆధారపడిన కుటుంబం ఇప్పుడు రియలైజేషన్కి వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. యేసు ప్రభువారట వెళ్ళిపోయి నేల మీద పడిపోయాడు, బోర్లా పడ్డాడు. ఎలా పడ్డాడు? ఎంత ఘోరంగా ఏడుస్తున్నాడు. దీనికోసం ఆయన చేసిన తప్పుల కోసమా? మన కోసం. మనందరి తప్పులు ఆయన మీద పడినాయి. రెండవది చూడండి, లూకాసు వార్త 22:44 వచ్చిన. లూకాసు వార్త. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట
నేలను పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. ఇప్పుడు ఇలాగే ఎవరికైనా రక్తం కారిందండి అని ఎంత బాధపడిపోతున్నాడు, ఎంత చెమటలు పట్టేస్తున్నాయి, ఎంత భయపడిపోతున్నాడు. ఏది అని మోషేని వచ్చి పక్క నుంచి ఆదరించారు, భయపడొద్దని ధైర్యపరిచారు. ఒక్కొక్కసారి ఆపరేషన్ పంపుతున్నామనుకోండి ఎవరినైనా, వాళ్ళు ఎంత భయపడిపోతారు. ఎందుకు ఇంజక్షన్ చేసేటప్పుడు చెమటలు పట్టేస్తారు. ఇంజక్షన్ అని అన్నారు, పక్కన ఏం చేస్తారు, ధైర్యం చెప్తా ఉంటారు, ఏం పర్లేదు అంటూ ఉంటారు. యేసు ప్రభు వారి నిన్ను కొడతారో గాయం చేస్తారో కొడతారంటే శిక్షణ అంతా ఊహించుకుని కళ్ళ ముందు కనిపించి ఆయన తట్టుకోలేకపోతా ఉంటే చెమట రక్త బిందువు వలె కాలిపోయింది. ఆయనకు తట్టుకోలేక ఏమన్నా తెలిసి ఎంత ప్రార్థన చేసాడో ఒకసారి ఆలోచించండి. మన కష్టాల కోసం అంతగా ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామో లేదు, ఎప్పుడు చేయలేదు. మనం అంతా ఆయన ప్రార్థన చేసాడు. మార్క్స్ సువార్త 14:36 వచనంలో ఉంది. మార్క్స్ సువార్త 14:36 వచనం. ఆయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానేము. మరొకసారి ఎవరన్నా పెద్దలు చదువు పెద్దలు అలా చేసి ఉంటారంట, ఎలా చేసి ఉంటారు. ఒకసారి యాక్షన్ చేయాలి. నాయనా తండ్రి నాయనా తండ్రి కాదు, బాధ వేసినప్పుడు నొప్పి వచ్చినప్పుడు మనం వస్తుంది. యేసు ప్రభు వారు నాయనా తండ్రి అని అంటారు. నాయనా తండ్రి ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు, నీకు సమస్తం సాధ్యమే. ఏడుస్తున్నాడు. కానీ ఆ ఆఖరి విషయంలో కూడా ఏమంటారు తెలుసా, నా ఇష్టం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మన జీవితంలో మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలాగే అంటాం, నాయనా తండ్రి నువ్వు సహాయం చేయి అని ప్రార్థన చేస్తాం. ఫైనల్ కాదు మాట్లాడతాం, ఆయన నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, అయినా నా ఇష్టం జరగాలని మనం అనుకుంటాం, నా ఇష్టమే జరగాలనుకుంటాం. మన జీవితంలో మనకి చాలా కోరికలు ఉంటాయి. కారు కొనుక్కోవాలని కోరిక, పెద్ద బిల్డింగ్ కట్టించుకోవాలని కోరిక ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4:3 చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమి. చాలా సార్లు మన జీవితంలో దురుద్దేశాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు అడిగినప్పుడు అందులో దురుద్దేశం లేదు. మనం ఎందుకు అభివృద్ధి అవ్వలేదంటే పొలం చూసి నాకు వాతలు వేసుకున్నది అంటూ ఉంటాం అసలు. ఆయన ముందే నాకు కావాలి, వెనకాల గారి ముందు నాకెందుకు ఉండకూడదు, లేకపోతే ఎవరికో ముందు నాకెందుకూడదు. ఇలాంటి దురుద్దేశాల వల్లే అభివృద్ధి కనబడతలేదు. దేవుడు కూడా చెప్తారు, ఎంత ఉపవాసాలను ప్రార్థన చేసిన ఏమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఇద్దరు ఉన్నారు, బాక్సింగ్కి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? బాక్సింగ్ అంటే తెలుసా, ముక్కు మీద గుర్తు తీసుకోవాలన్నమాట. అప్పుడు ఎక్కువ పాయింట్ లాక్ అవ్వాలి. మొక్కం మీద ఇద్దరు పనులే. అప్పుడు ఏం ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి? ఏ కొడుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తారు? ఇద్దరు బాక్సర్లు ఉన్నారట. బాక్సింగ్ వెళ్ళేటప్పుడు ఒక అతను ప్రార్థన చేసుకుంటాడు. ఆ ఎంపైర్ వచ్చి అడిగాడట, నువ్వే గెలాలా చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడు. అడిగితే అన్నాడంట, నేను దెబ్బలు తగలకుండా కాపాడటానికి ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ఎలాగా? చాలా సార్లు
మనకి నేనే గెలవాలి, ఆ ఉద్యోగం నాకే వచ్చేయాలి అనుకుంటున్నాను. తప్పేమీ లేదు, నాకు రావాలనుకోవడంలో నేను వర్క్ చేయడం. కానీ ఒకే రోజు దేవా దీంట్లో నీ చిత్తం కనపరచు అని ఎప్పుడైనా ప్రార్థన చేశాను. చాలాసార్లు చెప్తాను, మా మేడం గారు కూడా చెప్తాను. ఆవిడ ఉద్యోగం విమెన్ కోటాలో ఫస్ట్ వచ్చింది, ఇంకా ఉద్యోగం వచ్చేస్తుంది అనుకోండి. మళ్ళీ వచ్చి ప్రార్థన చేసినట్టుకున్నాను, ప్రభావ నీ చిత్తం తండ్రి అనుకుంటాను. ఆయన ఎవడో మానేసాడు. నా ఇష్టం తండ్రి ఉద్యోగం ఇచ్చేయండి, ఇచ్చేసినావా, కానీ మేమేం ప్రార్థన చేశాం, నీ చిత్తం తండ్రి అని అన్నాం. ఆయన ఎవడో మానేసాడు. అంటే దేవుని చిత్తం ఏంటి తెలుసా? ఒకవేళ ఉద్యోగం వచ్చితే ఈ ఆర్గనైజేషన్ ఏముండదు కదా. ఎంతమంది ఆవిడకి ఎంత చేతికి భోజనం చేస్తారా? ఈరోజు ఆమె ఎంతమందికి తల్లి అయిపోయింది తెలుసా? 25 మంది ఆత్మస్ తల్లి అయింది, 150 మంది విద్యార్థులకు ఆయన తల్లి అయింది, అంతమంది 20 మంది మాస్టర్ గారికి తల్లి అయింది. మరి అంత ఆశీర్వాదం పోను కదా నా చిత్తమే అంటే. చాలాసార్లు ఇలాగే ప్రార్థించారు, నా ఇష్టం ప్రభా అంటే దేవుడు ఇచ్చేస్తారు. కానీ బైబిల్లో కూడా ఉంది, మీకు అది కూడా చేయబడతాను. చూడండి 106వ కీర్తన 14వ వచనం 15వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. ఈ వచనం నా భయనంతా ఉంటాను. ఏంటంటే చాలా ఆశించారు, బహుగా ఆశించారు. కొంచెం ఆశ కాదు, దీన్నే వేరే మాటలు చెప్పాలి, నాకు ఎక్కువ కావాలి అని కోరుకోవడం అన్నమాట. ఊరేళ్ళు అలా తిరిగిపోయింది, అవసరం దొరికింది కాడికి ఇంకా దొరకదేమో తినేస్తున్నారు. కానీ ముగ్గురులోంచి వచ్చేసి జబ్బు కనీసం కంట్రోల్ చేసుకోలేదు. ఇది దేవుడు చిత్తమా కాదా అనుకోలేదు, తినేసాడు. కోరిక ఇచ్చాడు, కానీ ఆయన ప్రాణాలకు ఏం పెట్టాడు చెప్పండి? సంతోషం లేదు, సమాధానం లేదు. చాలా సార్లు ఇలా ఉంటూ ఉంటారు. కాబట్టి దేవుని చిత్తం నేనే విన్నవ్వాలి అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవా దీనిలో నీ చిత్తం కనపరచు అని ప్రార్థించాలి. మన ప్రణాళికల్లో దేవుని చిత్తం ఏంటది? మనం ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్లో ఏమన్నా చెప్పండి, దేవుని చిత్తం ఉంటాం. ఎందుకలా చేశారు అంటే దానికి అర్థం లేదు. చాలాసార్లు నేను ఒక ప్రయాణాన్ని డేట్ పెట్టాం, ఈ డేట్ ఎందుకు పెట్టారు అనుకుని చాలాసార్లు విసుక్కున్నాం, చాలాసార్లు మార్చాలనుకున్నాం. కానీ అది పెట్టడంలో దేవుని చిత్తం. చూడండి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినమును గురించి ఆశ్చర్యపడకుము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపటి దినాన్ని గురించి మనం ఏం చేయకూడదా? ఈ రోజు ఉందమ్మా, దేవుని స్తోత్రం. మనం వచ్చండి ఎదురుపాట్లు అదే చెప్తాను, ఎప్పుడు బ్రతికుంటామో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. సాయంకాలం మధ్యాహ్నం అంతా ఆనందంగా ఉన్నాడు, సాయంకాలం పోయిన దగ్గర చనిపోయారు. అందుకని ఈ దినమే నాది అని ప్రేమగా ఉంది, ఈ దినమే నాది అని సంతోషంగా ఉంది, ఈ దినమే నాది అని ఆనందంగా దేవుని స్థుతించు. బ్రతుకుంటే ఆ పని చేద్దామనుకో. పౌలు గారు అదే అంటారు, యాకోబు కూడా అదే. బ్రతుకున్నట్లయితే అది చేస్తాము, దేవుని చిత్తం అయితే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పుకోవాలంటారు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 15వ వచనం చూడండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకున్న వాళ్ళరా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, అందరూ మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట. బ్రతికుండి
ఇది అది చేద్దాం అని చెప్పుకోవాలి. అంతేగాని ప్రభు చిత్తమైతే, అంతేగాని నా ఇష్టమైతే కాదు, నీ ఇష్టమైతే కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని చిత్తానికి మన జీవితాలు అప్పచెప్పుకోవాలి. చాలా కష్ట సమయాలు వస్తాయి, సాతానే ఈ కష్టాలు సృష్టిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1:13 ఉంది, సాతాను మరులు కలుపుతాడు. ఇది ఒకసారి క్రైస్తవులు కాదంటే బోర్డు ఉద్యోగాలు అని ఉంటుంది, లేకపోతే మనం అదే చేస్తే మనకి చాలా ఉన్నాయి లాభాలు అనుకుంటూ ఉంటాం. మరులు కొలుపుతాడు. కష్ట సమయాల్లోనూ కూడా మనం దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పచెప్పాలి. యాకోబు రాసిన పత్రిక 1:14 కూడా చూడాలి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడుపబడి మరులు కొలుపబడిన వాడే శోధించబడును. ఏ ఆశలని? సొంత ఆశలో. నేను ఈ కోర్స్ చేస్తే ఎంత అయిపోతాను కదా, నేను ఇలా చేస్తే ఎంత పెద్దోడు అయిపోతాను కదా అనుకుంటారు. కానీ మొత్తానికి అన్ని, నేను ఒక పుస్తకం చదువుతున్నాను, హ్యాకింగ్ అంటే ఒక బ్యాంక్ ఉన్నదనుకోండి, బ్యాంక్ అకౌంట్ని దొంగిలించేసి డబ్బంతా తన అకౌంట్లో వేసుకోండి, హ్యాకింగ్ అనమాట. లేకపోతే కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది అనుకోండి, దాన్ని హ్యాక్ చేసి తిరిగి అమ్మేసుకున్నాడు అనుకో, కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనమాట. ఈ హ్యాక్ చేసిన వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే నా నాలెడ్జ్ ఉపయోగించి ఎలా చేస్తాను అలా చేస్తాను అనుకున్నారు. కానీ అది తిరిగి మళ్ళీ జైలు వెళ్ళిపోవడానికే కారణం. చాలాసార్లు మోసపూరితంగా చేస్తారు. అది కేవలం దేనికోసం సెక్యూరిటీ ఉన్నదంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం, నీ ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం అది ఇవ్వబడింది. కానీ హ్యాక్ అంటే క్రియేటివ్ థింకర్ అని అర్థం. క్రియేటివ్గా ఆలోచించి మోసాలు చేస్తూ ఉంటారు. చాలాసార్లు లాయర్లు మోసగాళ్ళు అంటారు, ఎందుకంటే క్రియేటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు క్రిమినల్స్ అంటారు. అంటే కొంతమంది చాలా మంది చేస్తూ ఉంటారు, అది చాలా తప్పు. కానీ ఒకే ఒక విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, కష్ట సమయాల్లోనైనా సరే దేవునికి మన చిత్తాన్ని అప్పచెప్పుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 కూడా చూడండి. అడువరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేని ద్వారా చెప్పండి? విశ్వాసం ద్వారా. ఏ ద్వారా అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. నేను ఆఖరిగా ముగింపులోకి వస్తాను. ఒక్కొక్కసారి మనం ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, మనం పండితులైన, వేదాంతంలో పండితులైనా, మనం ఏం చేయాలి తెలుసా? దేవా నీ చిత్తమే సిద్ధించింది కాక అని మనం చెప్తూ ఉండాలి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 55:9 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మీ తలంపులు నా తలంపులు వంటి, మీ త్రోవలు. నయమాను తెలుసా? నయమాను ఎవరు చెప్పండి? ఒక కింగ్, రాజు. అతనికి ఏమున్నది? లెప్రసీ ఉంది. అతనికి ఏముంది? లెప్రసీ ఉంది, అంటే కుష్ఠరోగం. డాక్టర్ గారు ఏం చేస్తారు? దానికి పైపు పూత పోస్తాడు, మందులు ఇస్తాడు. అయితే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే, ఈ చాలా మంచి మందు ఇస్తాడు, ఇలా రాసేసుకుందాం తగ్గిపోద్ది అనుకున్నాడు. కానీ ప్రవక్త ఏమన్నాడు? నువ్వు వెళ్ళి యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగా అన్నాడు. దాన్ని ఏమంటారంటే రెడిక్యులస్ అంటారు ఇంగ్లీష్. ఏం చెప్తున్నాను? ఇది ఏమో చెప్పకుండా ఫస్ట్ రాదు, ఏమన్నా ఇతర రోగాలు పెట్టుకుంటావు. నేనేంటి, ఒక రాజునేంటి, నేను అక్కడికి వెళ్ళి నువ్వు ఏమని చెప్తున్నా, మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడ ప్రయాణించాను నేను. నువ్వేదో దగ్గరికి వస్తావో, నీ చెయ్యేస్తావో, నాకు దగ్గరికి వద్ద అనుకుంటే అక్కడికి వెళ్ళమంటావా? నువ్వు రాజు అయితే ఉండొచ్చు, ఎవరు అయితే ఉండొచ్చు, దేవుడి మాట విధేయత చూపితేనే నీకు స్వస్థత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాట విధేయత చూపితేనే అదే బోధిస్తున్నాడు అంతే ఆ రాజుకి. అందుకని మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. యేసు ప్రభు జీవించిన కాలంలో యేసు ప్రభు గారు ఉదయాన్నే ఒక బోట్ ఎక్కి బోధిస్తున్నాడు. పేతురు గారు అన్నాడు, పేతురు నీ నావల కొంచెం లోపలికి పోనిచ్చి నీ వలై అన్నాడు. అంటే పేతురు ఏమన్నా చెప్పండి? రాత్రంతా
ఎంత శ్రమపడ్డాం, అయినా చేప పట్టుకొని నువ్వా నేనా? చేపలు ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో మౌనంగా వస్తాయి. దీన్ని నేను నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు పేతురు? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు దానిలో గజీయతగాడు అయిపోయాడు. సముద్రం మధ్యలో వదిలేసిన బయటకు వచ్చాడు. అంత పేతురు ఏం చేస్తున్నాడు? నీకు తెలుసా, నాకు తెలుసా. ఇప్పుడు నేను ఎలాగే చెప్తాను ప్రభు, అదంతా శ్రమపడ్డాను. అయినను ఒక మాట కారణం, అయినను నీ మాట చెప్పునా, చెప్పునా నీ మాట చెప్పునా. వల వేశాడు విస్తారంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ లేనప్పుడు దేవుడు మనకు ఆశ కలిగిస్తాడు. ఆధారం లేనప్పుడు మనల్ని నిలబెడతాడు. ఆధారమే లేనప్పుడు మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. నీరు ఆధారం లేదు, దాని మీద నిలబెట్టాడు. చేపలో ఒక్క పిల్ల కూడా లేదు, వలేసాడు. కొన్ని వేల చేపలు, వందల చేపల్ని పట్టేశాడు. ప్రియమైన సహోదరి సహోదరి, మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత ఇష్టాలకి మన ఆలోచన మనం సంతోషంగా జీవించాలనుకుంటే ప్రతిదాన్ని దేవుని ఇష్టం మీదకి మనం వేసాడు. మన ఒక్కోసారి కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలగడం, మన కోపం కొద్ది ఏయో మాట్లాడతాం, మన ఉద్దేశాలు నెరవేర్చబడడం కోసం ఏదో చెప్తాం, మన ఉద్దేశాలు ఇలా జరగలేదు కాబట్టి అని మనం చెప్తూ ఉంటాం. అమెరికా వెళ్ళినప్పుడు ఆ సహోదరు అన్నారు, ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది అంటే, వేస్ట్ అయిపోయింది అది దేవుడి కోసం ఖర్చు చేస్తున్నాం, ఇంకెప్పుడు ఆ మాట ఉపయోగించదు. గాన్ ఇస్ గాన్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడమన్నా. చాలాసార్లు మనకు కూడా అనిపిస్తుంది, ఇది అది వేస్ట్ అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది, ఎలాగ అనుకుంటూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? నా హృదయం మీకు తెలియదు, మీ హృదయం నాకు తెలుసు. కానీ నాకు తెలిసిందల్లా ఏంటంటే నన్ను బాధపడుతుంది తెలుస్తుంది. మీకు తెలిసిందల్లా ఏంటంటే మాట చేత నువ్వు అలా ఎందుకు తెలియలేదు అంటే నా మనసులో ఏదో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడే ఉన్నాడంటే దేవా నీ చిత్తమే సిద్ధించుగా అనే ఒక మంచి మాటను మనం అలవాటు చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం కూడా చూసుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనుష్యుడు విశ్వాస మూలము మాత్రము కాక క్రియల మూలము నీతివంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల అయింది. అటువలనే రాహాబును చూసి కూడా దేవతలను చేర్చుకుని వేరొక మార్గమును వారిని లోపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతివంతురాలని ఎంచబడి కదా. చూసారా, ఆమె ఎంత చెడ్డదైనప్పటికీ దేవుని కోసం ఒక మంచి పని చేసిందని. హృదయం మంచిగా ఉంది. ఏం మంచిగా ఉంది? హృదయం. చూడటానికి మనుషుల్ని ఎవాల్యుయేట్ చేస్తాం. రాజుగారా చాలా రాజకీయ నాయకులండి, ఆ రాజుగారా చాలా తెలివైన ఎలాగా అంటూ ఉంటాం. కానీ హృదయము దేవునికి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఎన్నైనా అద్భుత కార్యాలు మనతో చేస్తాడు. ఆఖరి 2 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. ఎంత చక్కగా ఉన్నా చెప్పండి. నేను అనుకుంటాను నేను చేసిందే రైట్ అని, కానీ దేవుడు అంటున్నాడు ఒకని మార్గము వాని దృష్టికి తిన్నగా కనిపిస్తుంది, చివరికి అది ఎక్కడ తీసుకుంటుంది? మరణానికో నాశనానికో నడిపిస్తుంది. మరణానికో సిగరెట్లు కాలుతా అనుకుంటాడు, పర్లేదండి వాడు కాల్చించి నేను కాల్చించాను, కానీ తర్వాత అది ఎక్కడ నడిపిస్తుంది? మరణాన్ని నడిపాను. తాగొచ్చండి తప్పు లేదండి అంటాడు, తర్వాత అది ఎక్కడ నడిపిస్తుంది? మరణాన్ని నడుపుతుంది. చాలా మంది ఇలా ప్లెజర్ కోసం చేస్తూ ఉన్నారు, కానీ చివరికి అన్ని ఎక్కడ నడిపిస్తున్నాయి. కాబట్టి నా మార్గాలన్నీ యెహోవాకు అప్పగించు. ఆఖరి వచ్చింది కదా 37వ కీర్తన, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎందుకు ఏది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒకే ఒకటి ఏంటి?
అంత దేవుని చిత్తం. మన దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు ఆనందము ఆశీర్వాదం మన జీవితంలో ఉంటాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని చిత్తం చేయడానికి మనం సిద్ధంగా ఉందాము. యేసు ప్రభు వలె మనం ప్రార్థన చేద్దాం. ఆయనను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించింది కాక. మనం అందరం మా గురించి ప్రార్థించాలి. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి మంచి వాక్యాన్ని మాకు నేర్పించినందుకు నీ చిత్తమే సిద్ధించిన కాక. నా చదువు విషయంలో నీ చిత్తమే, నా జీవితం విషయంలో నీ చిత్తమే, నా ఉద్యోగం విషయంలో నీ చిత్తమే, ఆర్గనైజేషన్ విషయంలో నీ చిత్తమే, సంఘం విషయంలో నీ చిత్తమే, మాటల విషయంలో నీ చిత్తమే, ప్రతి విషయంలో బిడ్డల విషయంలో నీ చిత్తమే. నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తమే సిద్ధించును కాక. ఒకవేళ వివాహ విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. ఇల్లు కట్టే విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. బాకీలు తీర్చే విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. సంఘ అభివృద్ధి విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. సంఘ కాపల విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. స్నేహితుల విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. బంధువుల విషయంలో నీ చిత్తమే సిద్ధించును కాక. సమస్త విషయాల్లో నీ చిత్తమే సిద్ధించును కాక. మా జీవితంలో నీ చిత్తము జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మాకు కాదు ప్రభువా, మాకు కాదు, సమస్త మహిమ నీకే ప్రభువా. ఈరోజు నేర్పించిన మంచి వాక్యాన్ని బట్టి ఈ విషయాన్ని మేము జీవితాంతం గుర్తించుకొని నీ చిత్తానికి అనుకూలంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన చెడు అలవాట్లు తీసివేసి మంచిగా చేసి నీ కొరకు మంచి సాక్షులుగా మమ్మల్ని చేయమని యేసు క్రీస్తు నామమున పట్టుకొచ్చున్నాము తండ్రి.